దేవునికి స్తోత్రం. మరి ఒకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరుకొని ఆయన మాటలు వినటానికి, కొద్ది సమయము ఆయనతో సహవాసం చేయటానికి ప్రభు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని వినియోగించుకొని, ప్రభు సన్నిధికి ఆరోగ్యం ఉండి రాలేని వారు కొంతమంది ఉంటారు. ఆరోగ్యం లేకున్నా ప్రభు సన్నిధిని ప్రేమించి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో నేను ఆశీర్వదించబడాలని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కనుక ఎప్పుడేం సంభవిస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడు పరిస్థితులు కొన్నిసార్లు మనకు అనుకూలించక పోయినను మరి మన జీవితాన్ని మనము ప్రభువులో మరి ఎదిగింప చేసుకోవాలి. ఆత్మీయంగా మనల్ని మనము బలపరుచుకునే వారంగా ఉండాలి. ఉన్నప్పుడే మన జీవితాలకు అది ఎంతో మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, అలాగనే 8, 9, 10 వచనములు చదువుకుందాం. అందుకు నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. అలాగనే 8వ వచనం, ఈ పని చేయలేకుండా మేము అసక్తుల మగుదం అనుకొని వారందరూ మమ్మల్ని బెదిరింపు. నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రం చేయవారము కాము. వీటిని నీ మనసులో నీవు కల్పించుకుంటువని అతని యొద్దకు నేను వర్తమానం పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రములు వందనం చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో ఉన్న ఆత్మీయ సత్యాలు మేము గ్రహించుకొని మా జీవితాలకు అన్వయించుకొని మా యొక్క ఆత్మీయ యాత్రలో ఈ లోకంలో ముందుకు సాగుచుండగా నాయన, మరి నీ వాక్యమే మమ్మల్ని బలపరిచేది, మమ్మల్ని నడిపించేది. అట్టి నీ వాక్యాన్ని నాయన మరి హృదయంలో భద్రపరుచుకొని నీ కొరకే ముందుకు సాగలటకు సహాయాన్ని దయచేయమని, మీరే ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వాక్య భాగంలో ఒక దేవుని కొరకు ఆసక్తి కలిగిన నెహెమ్యా భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనము పుస్తకం అంతా విన్నాం అనుకుంటున్నాను. చాలా మార్లు మీకు నేను తెలియచెప్పాను. 13 అధ్యాయాలు ఉన్నాయి. 13 అధ్యాయాలలో మరి చాలా శ్రేష్టమైన సంగతులు ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైన పుస్తకము. మరి అన్ని పుస్తకాలు బాగుంటాయి, ఒకటి తీసేయలేము, ఇది బాగుంది అది బాగుంది చెప్పలేము. అయితే ఒక ప్రాక్టికల్గా తను తన జీవితంలో దేవుని కొరకు ఎలాగా కార్యములు జరిగించినాడో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ మరి వ్రాయడము, మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనము ఆ విధంగా కొనసాగాలని ప్రభు మనల్ని నడిపించటానికి పలు రకములైన అంశములను పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు వ్రాసినాడు. కనుక మనసు పెట్టి మనం దేవుని వాక్యం వింటే మన హృదయంలో కూడా దేవుడు నూతన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ యొక్క మరి మాట మన జ్ఞాపకం చేసుకుంటే, నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. నెహెమ్యా జీవితంలో మరి దేవుని కొరకు మరి కార్యం జరిగించాలని ఆశపడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నెహెమ్యా ఉండేది అన్ని దేశంలో. మరి తను తను ఆత్మీయంగా జీవించిన ఆ దేశంలో జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటే తన మనసు నిలుపుకోలేకపోయినాడు. మనకు కూడా మన కుటుంబాలలో ఏదైనా అనారోగ్యత ఏర్పడిందనుకో, ఎందుకు మన గ్రామంలోనే ఏదన్నా పరిస్థితి బాగలేదనుకోండి, ఏం చేస్తాం? నేను వెళ్ళిపోవాలి, మా ఊరిలో అందరూ మా బంధువులు ఉన్నారు, మా చిన్నాయనలు పెదనాయనలు అని వెళ్తాం. ఇంకా మన కుటుంబంలో ఏదైనా జరిగితే వెళ్తాం. అయితే ఇక్కడ దేవుని కార్యముల కొరకు పరిగెత్తే పాదాలు కలిగి ఉంటున్నాడు నెహెమ్యా.
ఆత్మీయ విషయంలో, దేవుని మందిర విషయంలో జరిగిన నష్టాన్ని పూరించాలని, దేవుని కొరకు పని జరిగించాలని ఆ కార్యంను దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవుడు ఆయన్ని బలపరిచి నడిపిస్తున్నాడు. ఏదైనా దేవుని కార్యం జరిగించాలన్నప్పుడు మరి ప్రార్థనా శక్తి లేకపోతే మనం చేయలేం. మనము శరీరంలో ఉంటున్నాము, బలహీనులము, పలుమార్లు వెనకంజ వేసే మనస్తత్వాలు మనవి. అయితే నెహెమ్యా ఏం చేశాడంటే ప్రార్థన ద్వారా బలపరుచుకున్నాడు. ఆత్మీయ జీవితంలో కూడా మరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి అప్పగించుకున్నాడు. మరి అలాంటి ప్రార్థనలు ఏంటో కూడా మనము ఎలాగ ప్రార్థన చేశాడో మనం గత దినాల్లో మరి ధ్యానించుకున్నాం. మానవుని యొక్క నైజం ఏంటంటే విని మర్చిపోవడం, దాంట్లో మనం ఫేమస్. కాబట్టి మరి చదవాలి, వాక్యం ఏం చేయాలి, చదువుకుంటుండాలి. మాకు చదువు రాదొక్క అంటే రెగ్యులర్గా ప్రభు సన్నిధికి రండి, ప్రభు తన వాక్యం చేత మనల్ని దర్శిస్తాడు. సరే, దేవుని కొరకు వాడబడాలని ఆశ కలిగిన నెహెమ్యా తను మందిర విషయంలో ఎంత ఆసక్తి అంటే ఏడుస్తున్నాడు. దేవుని మందిరం ఇలాగ పాడైపోయిందని అక్కడి నుంచి వచ్చిన కొంతమంది చెప్పినప్పుడు ఆ దేశంలో బహుగా శ్రమను పొందుతున్నారు, నిందలు పొందుతున్నారు, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని తనకు తెలియబడినప్పుడు తను ఇంక నిమిషం కూడా ఉండదలుచుకోలేదు. తీర్మానం చేసుకున్నాడు, నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, అక్కడున్న పరిస్థితులు ఏంటో వాటిని నేను చూడాలి, నా శక్తి సామర్థ్యాలు దేవుని వైపే నా బలము శక్తి ఆయన ఇస్తాడు అనేసి ముందుకు సాగినాడు. ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగటం ద్వారా రాజు కూడా దేవుడు మంచి మనసునిచ్చి, రాజు కూడా పర్మిషన్ ఇచ్చి వెళ్ళు అని, మరి వెళ్ళేటప్పుడు అన్ని అవసరమైన సామాగ్రిని తను రాజు ద్వారా పొందగలిగినాడు. దీని వెనక దేవుని యొక్క హస్తం ఉందని మనం గ్రహించాలి. దేవుని పనులు మరి జరిగించడానికి మనకు ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే ప్రభు తప్పక తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. ఇలాగా వెళ్ళి దేవుని కార్యం జరిగించడానికి తన ముందుకు సాగినప్పుడు 6వ అధ్యాయంలో, నేను ఇంకనూ గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణంగా గోడను కట్టి ఉండగా సన్బల్లటును, టోబియాను, అరబీయుడైన గేషెమ్మను మా శత్రువులలో మిగిలిన వారిని విని, సన్బల్లటును గేషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓనో మైదానం ముందున్న గ్రామములో ఒక దాని దగ్గర మనం కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపినారంట. ఎవరి దగ్గరకో? నెహెమ్యా దగ్గరికి. ఏం పంపినారమ్మా? కబురు పంపించినారు. ఏంటంట కబురు? మనం కలుసుకొని మాట్లాడుకుందాము. ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని ఆలోచించినాడు అనమాట. ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే దేవుని బిడ్డలను ద్వేషించే వారి దగ్గర నుంచి వచ్చింది. దేవుని పనిని నష్టపరచాలి, దేవుని పని అభివృద్ధి చెందకూడదు, దేవుని కార్యంలో జరగకూడదు అనే వారి దగ్గర నుంచి వచ్చింది అని గ్రహించి ఏమని చెప్పినాడు జవాబు? నేను చేయి పని గొప్పది, దానిని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్ని ఎందుకు ఆపవలను. సాతానుడు వీళ్ళను ఉపయోగించుకుంటున్నాడు. ఎవరిని అంటే సన్బల్లటు, టోబియా, అలాగనే గెషెము. వీళ్ళెవరంట? అమోనీలు, అరబీలు. దేవుని యొక్క మందిరం పడగొట్టబడితే వారికి సంతోషించేవాళ్ళు. దేవుని మందిరం అభివృద్ధిలోకి రాకూడదు. ఒక వ్యక్తి పరాయి దేశము నుంచి వచ్చి దేవుని మందిరమును బాగు చేస్తున్నాడంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళకి అలాగనే ఉండాలి, దేవుని పని జరగకూడదు. కనుక ఆపు చేయటానికి వీళ్ళు కబురు పంపించినారంట. నెహెమ్యా రా, మనము ఒక స్థలంలో కలుసుకుందాము. అప్పుడు నెహెమ్యా, అవునా కలుసుకుందామా, కొద్దిగా తట్టుకోండి అంటాం కదా మనం. వస్తాను అని అంటాం లేదు. నెహెమ్యా ఏమంటున్నాడు? దేవుడు అతనికి మనసు ఇచ్చినాడు. ఏమని మనసు? పని వదిలిపెట్టి వెళ్ళకూడదు. పిలిచిన వాళ్ళు ఎవరు, నేను చేసే పని ఏంటి అని రెండింటిని టాలీ చేసుకుంటే ధైర్యంగా వాళ్ళతో చెప్తున్నారు. శత్రువైన వాళ్ళు ఏమైనా చేయటానికి అవకాశం ఉంది. అనేక మార్లు వీళ్ళు హేళన చేసినారు, అపహాస్యం చేసినారు. అయినను వాటన్నిటిని లెక్క చేయకుండా నెహెమ్యా ముందుకు సాగుతున్న సమయంలో
ఇంకా కొద్దిగా బాధ పెడదాము, భయం పెడదాము. ఏంటంటే మనము మాట్లాడుకుందాం, ఏం విషయం అని కూడా అడగటం లేదు, నేను రాను అంతే. మనమైతే విషయం ఏంటి అని తెలుసుకొని కొద్దిసేపు ఆగి ఆ పని ఆపు చేసి వెళ్తాం. నిజంగా ఆ పని ఆపు చేసి వెళ్ళి ఉంటే అక్కడ వాళ్ళు అతనిని బంధించేవాళ్ళు. ఎవరు? సన్బలటు, టోబియా, గెష్యం అనేవారు. వారికి దేవుని పని జరగడం ఇష్టం లేదు కనుక ఏ విధంగా మరి ఆపు చేయాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటే సాతాను పన్నాగంలో అలాగుంటాయి. అపవాది క్రియలను మనము గుర్తుపట్టాలి. అరే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఏంటి ఈ పని నాకు ఇంత నష్టపరుస్తుంది, ఈ చిన్నదాని కొరకు నేను ఆగిపోయినాను. ఏదో నీకు నష్టపరిచేది మనకు తెలియదమ్మా, నష్టం అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఆత్మీయతలో పరుగు పందెంలో ఉంటున్న మనకు ఏదో ఒకటి, అది మనకు మాట్లాడేది కావచ్చు, స్నేహితులు కావచ్చు, భర్తకు భార్య కావచ్చు, బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరచడానికి మరి కొన్నిసార్లు ఇలాంటి కార్యములు జరుగుతుంది. అయితే నెహెమ్యా ఏం చేసినాడు? నేను చేయ పని గొప్పది, నేను చేసేది దేవుని పని, నేను ఎందుకు ఆపు చేసి రావాలి? ఎంత గౌరవం ఇస్తున్నాడు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు దేవుని పనికి. నేను చేయ పని గొప్పది. అవును, దేవుని మందిరంలో ఏ పని చేసినా అది గొప్పదే. దేవుని కొరకు మరి అది చేపలు పరుస్తున్నావా, నువ్వు ఊడుస్తున్నావా, మందిరాన్ని శుభ్రం చేస్తున్నావా, అది కాదు. నేను దేవుని పని చేస్తున్నాను, అది గొప్పది. దేవుడు అన్నిటిని చూస్తాడు. ఎక్కడో మరి పరిచర్య చేస్తున్న యెహోషువకు ప్రాధాన్యత ఇచ్చినాడు దేవుడు. మోషే నేను నత్తివాణ్ణి అంటున్నాడు, అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు. ఇలాగా దేవుడు చూస్తాడు ఎవరు నా పనికి సరిపోతున్నారు. కాబట్టి ఏమంటున్నాడంటే, అంతమంది కబురు పంపించిన నేను రాను, మీ యొద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపవలేను, నేను రాలేనని చెప్పుటకు మనుషులను పంపించినారు. వారు అలాగున 4 మారులు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరం ఇచ్చిటని. ఒకసారి సరేలే అనుకుంటాం, రెండోసారి మా బంధువులు వచ్చినారక్క, నాకు పోవాలని ఇష్టం లేదక్క, ఆదివారం కదక్క. ఏం చేసినారు తెలుసా? ఒకటే అడుగుతున్నారు. మా పెద్దనాయన వచ్చినాడు, తర్వాత మరి కొడుకు వచ్చినాడు, మా పెద్దమ్మ వచ్చింది, అందరూ వచ్చేయమంటున్నారు, రా పోదాము అని నన్ను పిలుస్తుంటే నేను వెళ్ళిపోయినాను. పోయి వచ్చిన తర్వాత అరే నేను ఆదివారం పోగొట్టుకున్నానా. కొన్నిసార్లు సాతానుడు గుర్తింపకుండా చేస్తుంది, మన కన్నులకు అంధకారం కలగ చేస్తుంది అనమాట. అంటే అజ్ఞానం అనేది వచ్చి రోజు ప్రభు సన్నిధిని ప్రేమిస్తున్న మనం కూడా ఏం చేస్తాం, కొన్నిసార్లు పోగొట్టుకుంటాం. దేవుని మందిరం యొక్క పరిచర్య, దేవుని కార్యములు నువ్వు పరిగెత్తుకుంటూ ముందు వచ్చేది దానికి ఏదో ఒకటి ఏం చేస్తుంది సాతానుడు, ఆటంకపరుస్తుంది, నష్టపరచాలి. నీ పనిని, నీ పరుగు పందెమున నువ్వు బాగా పరిగెత్తుతూ ఉన్నావు కదా, ఎక్కడో చోట నష్టం. ఏం నువ్వేనా ముందు పోవాల్సి ఉంది? భర్త అంటాడు, నాయనా అమ్మ చాలా తొందరగా పోతుంది నాయనా. అబ్బో ఇంకా పిల్లలు చెప్పినారంట ఆయనకు బలం. ఇంకేమంటాడు, అదిగో వాళ్ళు కూడా చెప్తున్నారు కాబట్టి నువ్వు పోవద్దు. ఎక్కడికి? పెళ్ళికైతే తొందరగా పో, చావుకైతే తొందరగా వెళ్ళు, హాస్పిటల్లో ఉన్నారంటే పరిగెత్తిపో. కానీ దేవుని పనికి మాత్రం నిర్లక్ష్యం, ఆపు చేయడం. ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ప్రభు పనిని మనం నిర్లక్ష్యం చేసింటాం, ఎన్నిసార్లు ఎంత ఆలస్యం చేసింటాం. ఒకసారి పరిశీలన చేసుకుంటే నాకు అవమానం అనిపిస్తుంది. ప్రభు సన్నిధికి ఆలస్యంగా పోయేది నా జీవితంలో. దానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవుని నేను గణపరచడానికి ప్రభు నాకు నేర్పించినాడు, మాకు నేర్పించినాడు. ఆ సమయానికి మనం వెళ్ళాలి. ఆ దేవుని పనికి ఆటంకపరిచేది ఇది నన్ను ఆత్మీయ జీవితానికి, నా పరుగు పందానికి ఇది నాకు అడ్డు వేస్తుంది. రన్నింగ్ రేస్లో మరి వెళ్తుంటారు, 800 మీటర్స్ అంట, 100 మీటర్స్ అని, ఇలాగా వెళ్ళే వాళ్లకు పరిగెత్తకుండా ఏదో ఒకటి
అట్లా తగలడం, ఏదో చేసినప్పుడు వాళ్ళు ఏమైపోతారు, కోల్పోయేసేసి ఎక్కడికి పోతారు వాళ్ళు, థర్డ్ ప్రైజ్ లేకుంటే అంతకంటే ఎక్కువగా వెనకంజ వేస్తారు. ఆత్మీయ జీవితంలో మనం ఉన్నట్లయితే గుర్తుపడతాం, ఏది ఫలానాది నన్ను వెనకంజ వేసేటట్లు చేస్తుంది. అది నీళ్ళే కావచ్చు, ఆహారమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఆదివారం ఉదయం లేచిన వెంటనే ఎవరితోన్నా మనం మాటలు పెట్టినామనుకో, అప్పుడు టైం చూసుకుంటే ఏమవుతుంది, ఆ రోజు ఉదయమే వస్తారమ్మ బంధువులు కదా. మన బంధువులు చాలా మంచి వాళ్ళు, భక్తి లేనోళ్ళు వచ్చి మన సమయాన్ని ఏం చేస్తారు, నువ్వు రొట్టెలు చేయాలి, ఇంకా దాంట్లోకి కర్రీస్ చేయాలి, అన్నీ చేసి ఇంకా వచ్చిన తర్వాత ఏం ఆలస్యంగా వచ్చినామంటే వాళ్ళు వచ్చినారక్క. ఎంత మన ఆత్మీయ జీవితానికి నష్టపరిచే ఉంటా. ఏమక్క, ఏం ఫ్యామిలీ ముఖ్యం కాదా, దేవుడు వదిలిపెట్టి రమ్మన్నారా? అన్నీ మనం చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలా. వంటలు రాని వాళ్ళు ఉన్నారనుకోండి భార్యలు, ఇంకా వాళ్ళైతే గూడే ఎగరగొడతారు కదా. చేయమన్నారు, భర్త మాట వినమన్నారు, ఎన్నెన్నెన్నో ఆటంకములు ప్రభు సన్నిధికి వచ్చే విషయంలో. అయితే నెహెమ్యా అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపిస్తే అతనికి అలాగ జవాబు చెప్పినప్పుడు వాళ్ళకు చాలా, అరే ఎట్లా ఈ నెహెమ్యాను లోపరుచుకోవాలి, ఇప్పుడేం చేద్దాం, మరలా పంపిస్తాం, ఆగిపోవటం లేదు. అంతటి 5వ మారు సన్బల్లటును తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యొద్దకు పంపిరి. 4 మార్లు అతనికి వర్తమానం పంపిస్తే 4 మార్లు కూడా లొంగలేదు. ఎంత మొండోడు అనుకుంటావా? దేవుని శక్తి చేత నింపబడి తన పనికి తనకు ఆటంకం కలిగిస్తున్నారు. నేను పరుగు పందెంలో ఉన్నాను, దేవుని కార్యం చేస్తున్నాను కనుక నేను ఆగిపోను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు పిలిచినా కూడా ఎంత గట్టోడు ఈ నెహెమ్యా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అతని మీద కొన్ని నెపములు వేస్తున్నారు, అతని మీద కొన్ని మాటలు, వ్యర్థమైన మాటలు రాస్తున్నారు. అంతటి 5వ మారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పి ఉన్న ఒక పత్రికను నా యుద్ధకు పంపాను. అందులో వారిపైన రాజుగా ఉండవలని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించున్నావని, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించున్నావనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతి తెలియనని మొదలగు మాటలను, ఇందు నిమిత్తం మనం ఇప్పుడు యోచన చేయదాం రండి. ఫస్ట్ ఏమో పిలిచినాడు, ఓను అనే స్థలంలో మనము మాట్లాడుకుందామని పిలిచాడు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అతనికి హాని చేయవాలనని. రాలేదు. 2వసారి పిలిచినాడు, రాలేదు. 3వసారి, 4వసారి రాలేదు. ఎట్లా దొరికించుకోవాలి, దేవుని పనిని ఎట్లా నష్టము చేయాలి కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఓహో నువ్వు యెరూషలేము మీద రాజుగా ఉండడానికి, నిన్ను నువ్వు హెచ్చించుకోవటానికి అక్కడ ప్రవక్తలందరికీ చెప్పి మరి ఈ ఉన్నతమైన స్థానం కోరడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నావు అని అతని మీద అనవసరమైన మరి మాటలు రాసి పంపించినారు. ఉత్తరంలో ఏముందంట, ఆ పత్రికలు ఏముంది, నీవు యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా ఆలోచన చేస్తున్నావు. ఇక్కడ ప్రజెంట్ ఉన్న రాజును మరి మీద తిరుగుబాటు చేసి నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావు. అప్పుడు కూడా ఏడుపు వచ్చింటుంది. ఎవరికి? నా ఉద్దేశం ఏంటి, నేను గోడలు కట్టుకుంటున్నాను. అక్కడ ఏమనుంది, గుమ్మములకు తలుపులు నిలపక ముందుగా దానిలోని బీటలు ఆ నెరలు వచ్చిన ఆ పరిస్థితిని అంతటి కూడా అతడు ఏం చేస్తున్నాడు, చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు. తనే స్వయంగా వెళ్ళి అతడు కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ఓహో రాజుగా ఉండాలనుకుంటున్నావు, అందుకే మరి ఇలాగ నువ్వు మరి చేస్తున్నావు అనేసి అందరూ ఒక వదంతి పుట్టించి లేని మాటలను కల్పించుకొని చెప్తున్నప్పుడు ఎట్లుంటుంది నెహెమ్యాకు? కన్నీరు వస్తుంది. అరే నా మనసులో కూడా ఆ మాట లేదే, ఆ తలంపు లేదే, ఎందుకు వీళ్ళు ఇలాగా చేస్తున్నారు? సాతాను కార్యములు, అపవాది కార్యములు. దేవుని పని జరగకూడదంటే ఎలాగ ఈయన ఆ పనిలో నుంచి కిందికి దించాలి.
ఈ మాట చెప్తే మరి నెహెమ్యా బాధపడి కిందికి దిగి వచ్చి డిస్కషన్ చేస్తాడేమో మాతో అని అనుకున్నారు. కానీ అతడు ఏం చేశాడంటే, ఈ పని చేయలేకుండా మేము అసక్తులు మదుకొని వారందరూ మమ్మల్ని బెదిరించినారంట. ఏమొస్తావా లేదా? అలాంటి సమయంలో ఏమంటున్నాడు 9వ వచనంలో, నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకుంటేవని అతని యొద్దకు, నువ్వంతా కల్పించుకొని మాట్లాడుతున్నావు నా మీద కదా. చాలామంది ఇలాగా ఉంటారు, లేనిపోని మాటలు కల్పించుకొని మాట్లాడడం. ఒక వ్యక్తి ఎదుగుదలలో ఉంటే, ఒక వ్యక్తి ఆత్మీయంగా ఉంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్తుంటే ఏ విధంగా వాళ్ళ మీద బురద చల్లాలి, ఏ విధంగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలి. కనుక నెహెమ్యాకు ఇలాంటి ఆటంకములు వచ్చినప్పుడు మా మనసులో కూడా ఆ తలంపు లేదు, మేమంత మాత్రం కూడా అలాంటి కార్యములను చేయవారము కాము. నీ మనసులోనే వీటిని కల్పించుకున్నావు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? దేవుడు బయలుపరిచినాడు. ఎప్పుడైతే మనము దేవునితో సంబంధం కలిగి ఉంటామో, ఆత్మీయ విషయాల్లో ముందుకు సాగుతుంటామో, శరీరాల యొక్క గుణగణములను మనం చక్కగా అర్థం చేసుకోగలం. ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని వాళ్ళు ముందుకు రారు, మనల్ని ముందుకు సాగనేరు. అలాంటి వాళ్ళు మన ఇళ్లలో ఉంటారు. ప్రభు మందిరంలో దేవుని కార్యములను చేసే విషయంలో అలాగ వెనుకంజ వేసేటట్లుగా మన వాళ్ళే కొన్నిసార్లు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటారు. కనుక ఏం చేస్తున్నారు? నేను ఇలాంటి కార్యములు మరి ఎప్పటికి కూడా నేను చేయవారము కాము, వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకున్నావు. కాబట్టి అతని యొద్దకు వర్తమానం పంపి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచు నాయనా కదా. బలహీన సమయాల్లో దేవుని సహాయాన్ని కోరుకోవాలి. దేవుని ప్రార్థించుకుంటేనే దేవుడు మనల్ని బలపరచగలడు. నాకు శక్తి ఉంది, నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను, ఇంకేమి లేనుకో. ప్రభువుతో నిత్యము మనము సహవాసం చేయాలి, సంబంధాన్ని కలిగి ఉండాలి. గుర్తించాలి. మొట్టమొదట ఏమని గుర్తించాలి? ఇది నా ఆత్మీయ జీవితానికి నష్టం చేస్తుంది, నా పరుగు పందాన్ని స్లో చేస్తుంది. నీకు ఆశ ఉండొచ్చు, పరిగెత్తుకొని పోయే పాదాలు ఉండొచ్చు. అయితే అపవాదికి తెలుసు ఎక్కడ ఈమె పడిపోతుంది, ఎక్కడ ఈయన పడిపోతాడు, ఎక్కడ ఈ బిడ్డ వెనకంజ వేస్తుంది. అదే అస్త్రంగా తీసుకొని నీ మీద దాడి చేసినప్పుడు నువ్వేమైపోతావు? నీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోతావు. ఎప్పుడు నువ్వు గుర్తించగలవు? స్టార్టింగ్ నుంచే. అది చిన్న చిన్నగా ఒక క్యాన్సర్ లాగా నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి నీలో అది ఏం చేస్తుంది? చిన్న చిన్నగా అది పెరిగి పెద్దగా అయిపోతుంది. మొదట్లోనే మనం తుంచివేస్తే అది నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయదు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, ఇన్ని రీతులుగా మరి నన్ను నష్టపరుస్తున్నాడే అనేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక ప్రాబ్లం వచ్చింది. షమయ అనే వ్యక్తి వచ్చినాడు, వాళ్ళ సంబంధికులే. అయితే వచ్చి అతడంట అబద్ధ ప్రవక్త అంట. అతడేమంటున్నాడంటే, బయటికి రాకుండా నిర్బంధింపబడను. ఆయన అక్కడికి వచ్చి అతడు రాత్రి 10వ వచనంలో, కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చేదరు కనుక దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేదమో రండి. ఏమంటున్నాడు? ఇంకొక ప్రాబ్లము, గర్భాలయం లోపలికి, అంటే అండర్ గ్రౌండ్లో ఏదో ఒక సీక్రెట్ రూమ్ ఉంది. ఆ గదిలోనికి వెళ్ళి మనం దాచిపెట్టుకొని లోపల ఉందాము. చూడండి, ఇంకొక శోధన వచ్చింది. దేవుని పని చేసేటప్పుడు, దేవుని కార్యములు చేసేటప్పుడు ఇలాంటి శోధనలు వస్తాయని మనం తెలుసుకోవటానికే మరొకసారి ప్రభు మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మందిర గర్భాలయంలోనికి మనము పోయి తలుపులు వేసుకునేదము రండని చెప్పగా 11వ వచనంలో, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకై గర్భాలయమున ప్రవేశించవచ్చునా? దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా ఉండాలి. సలహాలు బాగిస్తారు. అయితే గుర్తించే మనసు ఉంటే నీకు, ఎవరు నన్ను నష్టపరిచేది, ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు అని గుర్తించే మనసు ఉంటే నువ్వు వారితో ఏకీభవించవు. ఇక్కడ కూడా ధైర్యం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు?
నేను నా వంటి వాడు పారిపోవచ్చును. నేను ఎవరిని తీర్మానం చేసుకొని ధైర్యముతో దేవుని పని చేయడానికి వచ్చినాను. నా ధైర్యము, నా బలము, శక్తి ఎవరు? నా దేవుడే. దేవుడు నాలో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు. ప్రార్థన శక్తి ద్వారా నేను ముందుకు సాగుతున్నాను. ఎవరు సహాయం చేసినా, ఎవరు సహాయం చేయకపోయినా నేను ముందుకు వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాడు. ఎందుకంటే నేను చేసే పని దేవుని పని, నేను చేసే పని గొప్ప పని. ఈ పనిలో నేను ఆఫ్ చేయకూడదు. పని ఆగిపోతుంది, నాకైనా నష్టం కలగ చేస్తారు, నన్నైనా వాళ్ళు ఏం చేస్తారు? సంహరిస్తారు, నన్ను నశింపచేస్తారు. వాళ్ళ చేతుల్లో నేను చిక్కకూడదు. కనుక అతడు ఏం చేస్తున్నాడు? నాలాంటి వాడు 12వ వచనంలో నేను అందులో ప్రవేశించనంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాను సన్బల్లటును అతనికి లంచం ఇచ్చినందున ఆ విషయమై ఈ ప్రకటన చేశాననియు తేటగా కనుక డబ్బులు ఇచ్చి మనుషులను పురికొల్పుతున్నారు. ఎంతగా చూడండి, దేవుని పనిని నష్టపరచడానికి అపవాది ఎన్ని రకముల అస్త్రములను, కార్యములను ఉపయోగిస్తుంది. వినేవాళ్ళంగా ఉందామా? గుర్తుపడదామా? మన యొక్క వారంలో, మన యొక్క నెల కార్యక్రమాలలో ఎన్నిసార్లు మనం దేవుని యొక్క కార్యములలో వెనకంజ వేస్తున్నాం. ఇలాంటివన్నీ మనల్ని ఆక్యుపై చేసినాయో, మన ఆత్మీయ జీవితాన్ని ఫలభరితం చేసుకోకుండా, ఎదగకుండా మన పరుగు పందెంలో ఉంటున్నాం. కడముట్టించకుండా ఎన్నిసార్లు మనం దిగజారిపోయి ఉంటామో పరిశీలన చేసుకుంటే. మనం కొన్నిసార్లు చేతగాని వారం అవుతాం, లొంగిపోతాము పరిస్థితులను బట్టి. ఏదో ఒకటి మనల్ని ఆత్మీయ జీవితంలో ఏం చేస్తుంది? వెనకంజ వేసేటట్లుగా చేస్తుంది. అయితే నెహెమ్యా ఒకటే ధ్యేయం, ఒకటే తీర్మానం, నేను చేసే పని గొప్పది కనుక నేను దిగి రాను. మరి ఇక్కడికి వెళితే షమయ అనే వ్యక్తి ఏమంటున్నాడంటే, మరి దాక్కుందాంరా, మనల్ని చంపాలనుకుంటున్నారు. దానికి కూడా ఎదిరిస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? నేను నా వంటి వాడు. నెహెమ్యా మామూలుగా ఫిజికల్గా ఎలాగుంటాడో మనకు తెలియదు, కానీ అతని స్పిరిచువల్ స్టేటస్, అతని స్పిరిచువల్ స్ట్రెంగ్త్ చూస్తే, ఆ బలము చూస్తే చాలా గొప్పది. దేవునిలో మనం ఉంటే దేవుని బలము మనతో ఉంటుంది. మరి ఎవరికైనా మనం జవాబు చెప్పొచ్చు. జవాబు చెప్పడానికి తగిన రీతిలో దేవుడు మనకు ఆ సమయంలో సహాయాన్ని అనుగ్రహిస్తాడు. షమయ, నువ్వు కరెక్ట్ చెప్పినావు షమయ, నాకు కూడా భయం వేస్తుంది, నేను దాచిపెట్టుకోవాలనుకుంటున్నాను అని పిరికివాడైంటే, శరీరతగా తలంచింటే అక్కడ ఒక గ్రేడ్ తగ్గిపోయేది. కనుక అతడు ఏం చేశాడు? నేను నా వంటి వాడు పారిపోవచ్చున. చివరకు తెలుసుకుంటే ఈ యొక్క టోబియా, సన్బల్లట్ వీళ్ళందరూ కలిసి అతనికంట లంచం ఇచ్చినారంట. అంటే ఈ వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, మనకు లొంగటం లేదు కనుక ఒకరి తర్వాత ఒకరు, ఒక పని తర్వాత ఇంకొక నెపములు అతని మీద వేసి అతని యొక్క పనిని ఆపు చేయటానికి, అతని యొక్క దేవుని ఆశీర్వాదములు, గొప్పతనాన్ని అతడు పొందకుండా చేయటానికి, దేవుని మందిరం కట్టబడ్డం వారికి ఇష్టం లే కనుక దేవుని పనిని జాగు చేయడమో, లేకుంటే ఇలాంటి గొప్ప వ్యక్తి వచ్చినాడని ఫస్ట్ నుంచి వాళ్ళు అసూయపడుతున్నారు కదా, ఇతని నాశనం చేయాలి, నష్టపరచాలి అని ఆశిస్తున్న వాళ్ళకి ఏమైనా సమాధానం చెప్పాడు? నేను నా ప్రాణమును రక్షించుకున్నట్టుకై గర్భాలయమున ప్రవేశించవచ్చునా. ఎంత దేవుని బట్టి ఈ యొక్క ధైర్యాన్ని కలిగి ఉంటున్నాడు. దేవుని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితులైనా ప్రభు మనలో ఉంటే మనం ధైర్యంగా ముందుకు సాగలం. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే, నువ్వు చేసే పని దేవుని పని అయితే గుర్తించాలి. నా పనిని ఎవరైనా నష్టపరుస్తున్నారా, ఎవరైనా నన్ను వెనకంజ వేసేటట్లుగా చేస్తున్నారా అని గుర్తుపట్టే ఆత్మీయ జీవితము ఉంటే నువ్వు చక్కబడతావు. లేదంటే లొంగిపోతావు, బలహీనమైపోతాం. దేవుని కార్యములలో నువ్వు మరి ముందుకు సాగకుండా కొన్నిసార్లు శరీరం కూడా మనల్ని ఏం చేస్తుంది? బలహీనలుగా చేసేసేస్తుంది. ఎన్నిసార్లు నా జీవితంలో అనారోగ్యతలు వచ్చినా
ఈ యొక్క హాస్టల్స్లో నేను వెళ్ళి పరిచర్య చేసేది. ఆయా స్థలాలలో మరి వారమునకు 5 మార్లు మరి వెళ్ళే విషయంలో వెనకంచ వేయలేదు. కొన్నిసార్లు శరీరం చెప్తుంది, కొన్నిసార్లు ఇంట్లో ఉన్న సహోదరులే మరి ఎన్నో రకములుగా అంటారు, ఎందుకు పోతున్నావు నువ్వు, బాగలేకుండా కూడా పోతున్నావే కదా. ఈ బలహీనత, ఈ మెడ పట్టేయడం నన్ను ఎంతగానో కృంగతీసింది. ఇప్పటికీ నన్ను బాధ పెడుతున్నా కూడా దేవుని పనులలో మరి ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు కృప చూపిస్తున్నాడు, ఆయన బలపరిచినాడు. ఇంతకంటే డేంజర్ ఆ సిచ్యువేషన్లో నేను మరి దేవుని సన్నిధిని విడవకుండా వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. భయంకరమైన మోకాలు నొప్పితో బాధపడేటప్పుడు కూడా నేను వెనకంచ వేయలేదు, అట్లనే కుంటుకుంటూనే వెళ్ళాను. అయితే దేవుడే జ్ఞాపకం చేసుకొని ఏం చేసినాడు, ఆ మోకాలను ఆయన స్వస్థపరిచినాడు. దేవునికే మహిమ కలుగును గాక. నేను చాలామంది నాకు ఆలోచన ఇచ్చినారు, ఏం చేసుకోవాలంట, నీ రీప్లేస్మెంట్ చేసుకోండి అక్క అని ఆలోచన ఇస్తే నేను ఎవరి మాటలకు లొంగలేదు, ఆ ప్రభు మీద ఆధారపడినాను. ఆయన కృప చూపినాడు. ఎన్ని శారీరక పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయి, ఆటంకపరుస్తాయి. కొన్నిసార్లు భయంకరమైన ఎండ ఉంటుంది. VBS టైంలో మరి మనం గ్రామాలకు వెళ్తే అక్కడే మనకు ఏసీలు పెడతారా, నో ఏసీ. పైనుంచి ఒక్క చల్ల గాలి వస్తే ప్రాణం తెప్పరిల్లుతుంది. ఈ ఎండ కింద షామాన వేసుకొని మరి దినదినము గడపాలంటే, గంటలు కూర్చోవాలంటే ఇంటికి వచ్చే లోపలికి శరీరము వేడికి టెంపరేచర్ పెరిగిపోయి ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఎంత దాహం వేస్తుంటుందంటే ఇంకా చెప్పలేం. అలాంటి పరిస్థితులు కూడా ముందుకు సాగటానికి ఓడిపోకుండా ఆ పనిని ఆరంభించినప్పటి నుంచి ఇంతవరకు కూడా మరి ఆపు చేయకుండా దేవుడు కృపను అనుగ్రహించాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ శరీరం బలహీనమైనప్పుడు వయసును బట్టి కదా, కొన్ని ఏండ్లు ఇప్పటికి 50 సంవత్సరాలు కుటుంబానికి మరి సర్వీస్ చేయడం, ఎన్ని రీతులుగా నేను బలహీనరాలనే అయినా కూడా దేవుడు బలపరిచి అటు సేవ ఇటు ఇంటి బాధ్యతలు అన్నిటిని కూడా చక్కగా నిర్వర్తించడానికి ప్రభు నన్ను బలపరుస్తున్నాడు. ప్రతిదీ సాధారణ భూతద్దంలో పెట్టి చూపిస్తాడు అనమాట. ఇదిగో నీకు ఇది ఉంది కదా, చూడు, ఎందుకు పోతున్నావు, అక్కడ ఆటో దొరకదు, ఎట్లా పోతావు కదా. అన్నిటినీ జయించి వచ్చేటప్పుడు నూతన సంతోషంతో ఆనందంతో తిరిగి రావడానికి నాకు అనిపిస్తుంది. అరే వెళ్ళేటప్పుడు ఇంతగా వెనకంజ వేయాలనిపిస్తుంది. అయితే వచ్చేటప్పుడు అక్కడ వాక్యాన్ని పంచుకొని వచ్చేటప్పుడు ఆత్మలో ఆనందం, సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఆ కుటుంబంలో ఎవరు ఉండకపోవచ్చు, ఎవరి సేవలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటున్నారు. అయ్యో ఇంటికి వచ్చినారు, రే టీ ఇద్దాము, అది ఇద్దాము, ఎవరు ఏమనుకునే వాళ్ళు ఉండరు. అయినా కూడా ప్రభు పనిని నిర్విరామంగా చేయటానికి ఆగిపోకుండా, బలహీనతల వైపు చూడకుండా, నొప్పుల వైపు చూడకుండా, అన్నిట్లో జయ జీవితం పొందడానికి ఈ సంవత్సరం వరకు దేవుడు మరి కనికరం చూపి బలపరిచి నడిపిస్తారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో పరిస్థితులు మీరు పరిగెత్తలేరు. ఆ విధంగా చెప్తున్నాను మీకు నేను. దేవుని కార్యములలో మనము శ్రద్ధ వహించాలి, దేవుని కొరకు పనిముట్టుగా వాడబడాలి. మనకేం గోడలు కట్టేది లేదు. ఇప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ, మన కుటుంబాన్ని బలపరుచుకుంటూ, దేవునికి ఇచ్చిన ఆత్మలను సంపాదించుకొని ఆత్మీయంగా దేవుని కొరకు కొన్ని కార్యములు చేద్దాం. దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, దేవా నా చేతులను బలపరచు. ఇక్కడ లంచమిచ్చి ఒక అబద్ధ ప్రవక్తను ప్రవచనము చెప్పేటట్టుగా చేసి ఎక్కడికి పోయి ఉంటే మంచిదని చెప్పినాడు. దానికి కూడా లొంగలేదు. 13వ వచనం, ఇందువల్ల నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్టు చేసి పాపములో పడదును అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారు అతనికి లంచం ఇచ్చి ఉండిరి. అమ్మో, ఇంతనా, ఇంత పెద్ద క్యాండిడేటా నెహెమ్యా? దేవుని పని చేస్తున్నారంటే సాతానుకు ఇష్టమే ఉండదు. ఒక మందిరం ఒక చోట కట్టబడుతుందంటే, ఒక దేవుని పని జరుగుతుందంటే, ఒక గ్రామంలో పరిచర్య జరుగుతుందంటే, ఏ విధము చేతనైనా ఏదో ఒక రీతిగా ఆ పనిని ఏం చేయాలి,
జాగు చేయాలి, ఆపు చేయాలి, నష్టపరచాలి. మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం, ఏమున్నా లేకున్నా పరిచర్య మాత్రము కొనసాగాలి. ఎంత కష్టమైనా, ఎంత దూర ప్రాంతమైనా, మరి ఆ దినం నుంచి మరి చేపట్టిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా సిబిసి క్లాసెస్ కానివ్వండి, ఇలాగ అన్ని పరిచర్యలు కుంటుపడకుండా సాగటానికి దేవుడు బలపరుస్తున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఆయన కార్యంలో చేపట్టే విషయంలో సాతానుడు పలు రీతిలుగా మనల్ని ఏం చేస్తాడో, ఎవరు పనిలో ఎక్కువగా ఉన్నారో వాళ్ళ మీదనే వేస్తారు కదా. అయితే నెహెమ్యా గుర్తుపట్టి దేవుని సహాయాన్ని కోరుకుంటూ రెండవ మారు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, వారి క్రియలను బట్టి టోబియాను సన్బలట్టును నన్ను భయపెట్టవాలని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్తని, ఒక ఆడామె కూడా జతైంది నోవద్యాని ప్రవక్తని, ఆమె కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి అందరు కలిసి ఏకమై ఎవరిని వెనకంజ వేసేటట్లు చేస్తున్నారు. వాళ్ళ పనికి, వాళ్ళ మాటలకు లోబడలేదు గనక, దేవుని కృపను బట్టి దేవుని పనిని చేపట్టినాడు కనుక, దేవునికి లోబడినాడు కనుక 52 దినములకు ప్రాకారం కట్టుట సమాప్తమాయను. దేవునికి స్తోత్రం. ఎన్ని దినములు? ఒకవేళ వాళ్ళు ఫస్ట్ కబురు పంపినప్పుడు ఈ యొక్క నెహెమ్యా వెళ్ళి ఉంటే ఈ పని 52 దినములలో జరిగేది కాదు. అసలు నెహెమ్యా లేకుండా చేసేవాళ్ళు. నెహెమ్యా గుర్తుపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితాన్ని వెనకంజ వేసేది ఏదో గుర్తుపట్టు, లేకపోతే అంతా నష్టమే. నువ్వేం చేయలేవు దేవుని కొరకు. అయితే మా శత్రువులు ఈ సంగతిని వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులు అందరూ జరిగినది చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడినారు. అవును, దేవుని కార్యములు జరిగిస్తుంటే కొంతమందికి అసూయ, కుళ్ళు, అధైర్యపడినారు. అరే, ఈ నెహెమ్యాకి ఇన్ని రీతులుగా అడ్డం వేస్తుంటే కూడా ఏం చేస్తున్నాడు? ఎవరిని లెక్క పెట్టకుండా పోతున్నారే, దేవుని కార్యములను జరిగిస్తున్నాడే, ఆపు చేయటం లేదే, ఎవరికి లోబడ్డే. మా నాన్నగారి సేవను కూడా మరి కొంత నిర్లక్ష్యము కావటానికి, నిజమే ఆయన చిత్తం ఏంటో మరి మాకు తెలియదు, కానీ మా అమ్మని తీసుకున్నాడు దేవుడు. మేమందరం చిన్నగా ఉన్నప్పుడే ఎంత బాధ ఉంటుందో తెలుసా. ఒక దైవ సేవకుడు భార్య లేకుండా 7 మంది పిల్లల్ని పెట్టుకొని ఏం చేయాలి? సేవ చేయాలి. ఎన్ని ఆటంకములు, ఎంత బాధ, వేదన లెక్క చేయలేదు. మా వైపు చూడలేదు. దేవుని కృపను బట్టి ఆయన వైపు చూచి సేవకు వెళ్ళిపోయేవాడు, ఇంట్లో ఉండేవాడు కాదు. మేమే ఒకరినొకరు, మేమందరం కూడా మౌనంగా దేవుని బిడ్డలంగా మా కార్యంలో మేము జరిగించుకుంటాం. అలాగా మా నాన్న వెనకంజ వేసింటే దేవుని యొక్క పని జరిగించేవాడు కాదు. మా నాన్నగారికి మేమందరం కూడా చక్కగా సపోర్ట్ ఇచ్చినాం. ఇది దేవుని పని. అంత పెద్ద భారంతో కూడిన మరి కుటుంబాన్ని నడిపించుకోవటానికి దేవుని వైపు చూచి మోకాళ్ళ జీవితం కలిగి ఉన్నాడు కనుక చక్కగా పరుగు పందెంలో ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేసినాడు. దేవుని యొక్క మహాకృప. లంచం ఇచ్చినారు, పత్రికలు పంపినారు, నెపములు వేసినారు. చూడండి, అలాగనే ఇర్మియా గ్రంథానికి మనం వెళితే 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో ఇర్మియాకు కూడా శ్రమలు వచ్చినాయమ్మా. దేవుని పని చేసే ప్రతి ఒక్కరికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మరి మాట ఉంది. 10వ వచనము 11వ వచనం. నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమునో చాటించదు మంత్రి. ఎవరికంట ఇది? అతడు ఒకవేళ చిక్కబడను, అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుచున్నారు. ఇర్మియాకు కూడా ఇలాంటి శ్రమలు వచ్చినాయి. 11వ వచనం. అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకున్నారు గనుక బహుగా సిగ్గునందుదురు. గుర్తించినాడు, అయ్యో వీళ్ళందరూ ఇలాగనే మాట్లాడుతుంటారు, నేను దేవుని కొరకు మాట్లాడే బిడ్డను,
దేవుని కొరకు జీవించాలి కదా. రోషము కలిగి మరి ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, దేవుని కొరకు పనిచేసిన వారందరూ మన కొరకు బైబిల్ గ్రంథంలో మాదిరికరంగా ఉన్నారు. రాయించినాడు దేవుడు, నువ్వు నేను పడిపోకూడదని, నువ్వు నేను వెనకంజ వేయకూడదని, నువ్వు నేను ఆత్మీయంగా నష్టపడకూడదని ప్రభు ఈ మాటలు రాయించినాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్కుల మీద ఆధారపడదాం. దేవుడే మనకు శక్తి సామర్థ్యాలు ఇచ్చేవాడు. ఎక్కడ ఆగిపోయినావో చూసుకుందాం, ఎక్కడ వెనకంజ వేసినామో, ఎక్కడ శరీరానికి లోబడినామో చూసుకుందాం. అలాగ బహుగా ఆధారపడి ఎలాగనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వాళ్ళు తెలుసుకున్నారు. దేవుని మీద ఆధారపడిన నెహెమ్యా ఎక్కడ కూడా లొంగలేదు, దిగజారిపోలేదు. దేవుని వైపు చూచినప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని బలపరిచి నడిపించినాడు. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. ఆటంకములు ఎన్నో మార్లు, దిగజారిపోయే పరిస్థితులు అతని మీదకి వచ్చినా కూడా అతడు వెనకంజ వేయలేదు. అలాగ నెహెమ్యా ప్రారంభంలోనే మనం కొన్నిసార్లు ఆదివారం స్నేహితులు పిలుస్తారు, బంధువులు పిలుస్తారు. ఎలీషా అంటున్నాడు, గేజీ నీకు దండం ఇస్తాన్నది, వెళ్ళేటప్పుడు ఎవరికి ప్రతి వందనము చేయొద్దు, నమస్కారం చేయదు, ప్రతి నమస్కారం. ఎందుకంటే అక్కడ నువ్వు ఆగిపోతావు. వందనాలక్క, వందనాలన్న ఆదివారం వచ్చేటప్పుడే అన్ని ఆటంకాలు. దానికి మనం ఏమైపోతాం? నిలబడిపోతాము. అమ్మా ఈమె నన్ను ఆఫ్ చేసి ఇక్కడ కొద్దిసేపు మాట్లాడిచ్చామె, కాబట్టి ఆ దినాలలాగా మనం ఉండలేం. కాబట్టి మనం ఏం చేద్దాం? వందనాలు అక్కని పరిగెత్తుద్దాం. ఏం చేద్దాం? వందనాలు అక్కని ఫాస్ట్గా వచ్చేసేద్దాం. అప్పుడు నువ్వు మందిరంలో ఉంటావు, లేకపోతే బల్ల అయిపోతుంది. చాలామంది ఏం పనులో నాకైతే తెలియదు, కానీ ఎంతో ఆలస్యంగా వస్తుంటారు. వాళ్ళకు మరి దేవుని భయం ఉండదో, ప్రార్థనా జీవితం ఉండదో నాకైతే తెలియదు, కానీ ఎన్ని పోగొట్టుకుంటుంటారు. దేవుని పనిలో మనము జాగు చేయకూడదు. అందుకే ఏమంటున్నాడు? నాకు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతి, అయితే నా పరుగు పందెంలో నేను కడముట్టించినాను. ఏం బహుమానం అంట? నా కొరకు నీతి కిరీటం ఉంది. దేవుడు దాన్ని తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ ఆయన కలుగ చేస్తాడు, అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. దేనికి మనం కట్టుబడి ఉన్నామో, దేని కొరకు ప్రయాసపడుతున్నామో ఆ మహిమ గల రాజ్యములో మనం ప్రవేశించకుండా ఈ లోకంలో మనకెన్ని ఆకర్షణలో, మన ఆత్మీయ జీవితంలో పరుగు పందెంలో ఓడిపోయే పరిస్థితి లేకుండా, వారంలో ఏం జరగకపోవచ్చు, నెలలో ఏం జరగకపోవచ్చు, 12 నెలలలో సాతానుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఏ రోజు ఈమె మీదకి ఏమేస్తే ఎక్కడ ఈమె వీక్ ఉంది, ఎక్కడ ఈమె తలంపులు ఉన్నాయి, ఎట్లయినా ఈమెను లోపరుచుకోవాలి. ఎన్ని మార్లు? 4 మార్లు ఏం చేసినారంట? కబురు పంపినారంట. తర్వాత పత్రికలు పంపినారు. తర్వాత షమయ వచ్చినాడు డైరెక్ట్గా, మనమందరం దాక్కుందాము, నిన్ను చంపాలనుకుంటున్నారు, ప్రాణహాని చేయాలనుకుంటున్నారు. అవన్నీ కూడా పనిలో అతనికి ఆధిపత్యం లేకుండా, ముందు కొనసాగకుండా వెనకంజ వేయడానికి కారకులైపోయినారు. గుర్తించినాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, జయ జీవితాన్ని పొందినాడు. మన కొరకు మాదిరిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో అతని గురించి రాయటం జరిగింది. 18వ వచనములో అర్హ కుమారుడైన శకన్యాలుడు ఇదియుగాక యెహోనాకు అతడు తన కుమారుడు బెరక్య కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహం చేసుకుని. ఇక్కడేం జరిగిందంటే వీళ్ళు వివాహం చేసుకున్నారు. మన వాళ్ళు ఇట్లే ఉంటారు, మనకు వద్దు అనుకున్న వాళ్ళతో పోయి వివాహం జరిగించుకోవడం, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళతో వివాహం జరిగించుకోవడం. అట్లాంటప్పుడు ఒంటరి వాడైపోయినాడు. ఎవరు? అరే మా వాళ్ళు కదా వీళ్ళు యూదులు అనుకుంటుంటే, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ పిల్లోడు బాగున్నాడని చెప్పి ఏం చేసినాడంట? వాళ్ళ కుమార్తెను యూదులలో అనేకులు అతని పక్షమున ఉండేదామని ప్రమాణం చేసినారు. నెహెమ్యా పక్షంగా ఎవరు లేరు, ఒంటరివాడే, సింగిల్ పర్సన్.
అయితే ఎవరున్నారు? దేవుని శక్తి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక అతడు ముందుకు సాగడానికి దేవుడు అతనికి సహాయం చేసినారు. ఎంతమంది ఎవరి పక్షంగా ఉన్నా నీ పక్షంగా దేవుడు ఉన్నాడంతే. ఒకటే తలంపుతో, ఒకటే ధ్యేయంతో నువ్వు ముందుకు సాగినప్పుడే నీకు జయ జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. అరే, నా పక్షంగా ఎవరు లేరే, నాతో మాట్లాడేలే ఎవరు లేరే, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరే, నేను ఒంటరిగా పోతున్నానే అని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు మనకు. ఎవరున్నారు? దేవుడిని నడిపిస్తాడు. దేవుని పనులలో మరి వెనకంజ వేయద్దు. ఎన్నో మరి అడ్డు మరి మన వైపునకు వచ్చి మనము ఈ యొక్క పరుగు పందెంలో వెనకంజ వేయటానికి, దేవుని కార్యములను చేయకుండా, కుటుంబస్తులు కావచ్చు, సంఘస్థులు కూడా కొన్నిసార్లు, అర్థమైందా? సంఘస్థులకు ఒక ఆమె పరిగెత్తుకుంటూ పోతుంటే వెనక ఆమెకి స్లోగా పోయి ఆమె టార్టాయిస్ లాగా పోతుంటుంది అనుకుంటా. ఆమెకి ఇష్టం ఉండదు. ఏందబ్బా ఈమె ఇట్ట పరిగెత్తుతుంది, నేను పరిగెత్తను, ఆమెను కూడా ఆపు చేస్తాం. అక్క 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 అని పిలిస్తే ఈమెమైపోతుంది? నెహెమ్యా మనసు నీకుంటే నువ్వేం చేస్తావు? ఆగక్క, నువ్వు స్లోగా రా, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతా. గుర్తుపట్టాలి. నాకు హాని చేయాలనుకుంటున్నారు, నా దేవుని పనిని ఆటంకపరచాలనుకుంటున్నారు. అన్నిటిని జయించినాడు కనుక 52 దినములలో దేవుని పనిని సంపూర్తి చేసినాడు. దేవుని కొరకు అతడు ముందుకు సాగినాడు. ఇక్కడ అనేక మంది సన్బలటు, టోబియా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ పిల్లలను వివాహం చేసుకొని యూదులందరూ అబ్బా టోబియాతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎంత బాగుంటుంది, చాలా గొప్పవాడు అని అతని గణములను గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంట. కాబట్టి అందరూ అతని వైపు వెళ్ళిపోయినారు. డబ్బున్న పార్టీ వైపు పోయినారు, పలుకుబడి ఉన్న పార్టీ వైపు వెళ్ళిపోయినారు. ఒంటరివాడైనాడు. ఎవరు? నెహెమ్యా ఒంటరివాడైనాడు. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గురించి మాట్లాడుతూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసి నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలు పంపాను. ఇవన్నీ కూడా ఆటంకములు. ఇన్ని ఆటంకములు జరిగినను దేవుని పని చక్కగా జరిగించి ఈ 13 అధ్యాయములలో శ్రేష్టమైన కార్యములను అతడు జరిగించి ప్రభువును మహింపరిచినాడు. ప్రభు కొరకు సాక్షిగా నిలబడి మనకందరికీ మన ఆత్మీయ జీవితంలో ఏ విధంగా మాదిరికరంగా ఉండాలి, మనం ప్రభు పనులలో ముందుకు సాగాలి, జాగు చేయకూడదు. నా ఆత్మీయ జీవితాన్ని ఏది పాడు చేస్తుంది? మటనా, చికెనా, ఫిషా కదా, ఏదో ఒకటి ప్రాబ్లం తెలుసు. ఈ విషయాల్లో ఆలస్యమవుతుంది. అలాంటప్పుడు ముందుకు సాగేది. మా మదర్ చనిపోయినప్పటి నుంచి నాకు 4 గంటలకు లేసేది అది అలవాటైంది. ఎందుకంటే అలాగా నేను లేకపోతే నేను చర్చికి రాలేని వంటలు చేసుకొని, తెలియక ఆ దినాలలో చిన్న వయసులో. అయితే ఏం జరిగిందంటే రాను అదే అలవాటైంది. అప్పుడు 4 గంటలకు లేసి వంటలు చేస్తుంటే, కానీ ఇప్పుడు 4 గంటలకు చేసి వంటలు చేయను. మెలకువైతే వస్తుంది, ప్రార్థన చేసుకుంటానో, వాక్యం చదువుకుంటానో, మరి ఉదయాన్నే లేచి నేను పనులు చేసుకొని దేవుని సన్నిధికి రావడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆ మెలకువ ఇప్పటికీ నన్ను అట్లా నడిపిస్తూ ఉంది. నాకు అది మేలే, నాకు అది ఆశీర్వాదమే. కొన్ని మనము నష్టపోతుంటాం అనుకుంటా, కానీ అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతగానో మేలుకరంగా ఉంటుంది. కనుక దేవుని పనిలో అశ్రద్ధ చేస్తే, మనము జాగు చేస్తే మన ద్వారా పని ఆగిపోకూడదు, మన ద్వారా ప్రభు పని నష్టపరచబడకూడదు. దేవుడు అయ్యో ఈ బిడ్డను నేను ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇచ్చి నేను వాడుకోవాలనుకుంటే ఏమవుతుంది? బిడ్డ దేనికో లోపడుతుంది అని ప్రభు చూసి నిన్ను మరి నీ విషయంలో బాధపడకూడదు. కనుక ఇతరులకు మాదిరికరంగా ఉందాం, ప్రభువును సంతోష పెడదాం. ఎన్ని ఆటంకములు వచ్చినా తీర్మానం చేసుకుందాం, నా ప్రభువుకు నేను లోబడతాను, నా ప్రభువుకు నేను అనుకున్న పనిని సమయంలో, ఇన్ టైంలో నేను నిర్వహించి ఆయనకే ఘనత తీసుకొని వస్తాను. అందుకే నెహెమ్యాను గురించి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ గ్రంథంలో
ప్రతిదీ కష్టంతో కూడిన పనే నెహెమ్యా చేసినాడు. అయితే ఎక్కడ కూడా ఓడిపోలేదు. ముందుకు సాగడానికి దేవుడు తన కృపను చూపినాడు. ఎందుకు అనగా అతడు ప్రార్థన పరుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. ప్రేమన దేవుని బిడ్డ, ఎప్పుడైతే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావో నీ ఆత్మీయ జీవితంలో ఏది నేను నష్టపరుస్తుందని గుర్తుపట్టగలుగుతావు. లేకుంటే ఆ నేత్రములు నీకు రావు. నీవు మునిగిపోయేంత వరకు, వెనకంజ వేసేంత వరకు సాతాను నిన్ను నష్టపరుస్తూ వస్తుంది. కనుక దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన దినాలను, సంవత్సరాలను, మన వయసును, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభు యొక్క పనులలో మరి ఆసక్తి కలిగి దేవుని కొరకు ముందుకు సాగుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృపగల తండ్రి, పశుని పాదాలకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. నేను ఎన్నో ఆత్మీయ సత్యాలు మా కొరకు రాయించి మేము ఆత్మీయంగా బలపడడానికి మమ్మల్ని హెచ్చరిక చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, నీ పాదాలకు వందనం చెల్లిస్తూ నాయన మరి ప్రతి బిడ్డను మీరు హెచ్చరిక చేసినందుకే నీకు స్తోత్రం. ఎక్కడ ఆగిపోతున్నారో, ఎక్కడ వెనకంజ వేస్తున్నారో, ఎక్కడ ఆత్మీయతలో వెనకంజ వేస్తున్నామని నాయన మరి గుర్తించలేకపోతున్నారో ఆత్మగ్రహింపును దయచేసుకొని నాయన ప్రార్థనా శక్తి కలిగి నీ కొరకై ప్రభా జయించేవారుగా, ముందు కొనసాగేవారుగా ఎదుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నాయన మరి ఇలాంటి ఆత్మీయ సత్యాలు మేము బోధ చేసుకొని చుండగా ప్రభా మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకొని పురుకొల్పుకొని ఆత్మీయంగా బలవంతులమే ముందుకు సాగలటకు సహాయం దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి బలపరచండి. ఆత్మీయతలో కొనసాగుచుండగా ప్రభా నాయన మరి ఆరిపోకుండా సాగిపోటకు నాయన మరి బలపట్టకు నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ మీ హస్తాల బిడ్డలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నా పేట అందరు కూడా వందనం చెల్లిస్తున్నామా. గాడ్ బ్లెస్ యూ.